బోనాల ఉత్సవం వెనుక ఆంతర్యం ఏమిటి? సనాతన సాంప్రదాయంలో ఆడపిల్ల విశిష్టత ఏమిటి? మహిళల గౌరవం పెంచడానికే బోనం నిర్వహిస్తారా? అమ్మ బయలెల్లినాదో రితం తెలుగులో. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైన బోనాలు 3 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ 3 రోజుల ఉత్సవం ఆషాఢ మాసంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుక. ఆదివారం బోనాల జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ ఆవరణలో దాదాపు 2 కిలోమీటర్ల వరకు కోలాహలం నెలకొంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు, మహిళలు, శివసత్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. శివసత్తులు వివిధ రకాల వేషధారణలతో బోనాలను తలపై పెట్టుకొని నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. అమ్మవారి ఎదుట పచ్చి కొండపై నిల్చుని స్వర్ణలత భవిష్యవాణి వెల్లడించారు. బోనాల ఉత్సవంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇది. మన తెలంగాణ సమాజం భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది ఆమె తెలియజేశారు. ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి. కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది? ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు, నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి బోనాలు సమర్పించడం మన సంస్కృతిలో భాగం. ఆడపిల్లలకు పెద్దపీట వేయడం ఇందులోని ఆంతర్యం. అందుచేతనే దీనిని RSS వంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. మహిళలను గౌరవించేందుకు ఇటువంటివి క్రమం తప్పకుండా నిర్వహించాలి.